చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్న సాఫ్ట్వేర్ ఉద్యోగుల పాలిట మృత్యువుగా బస్సు మారిందని చెప్పుకోవచ్చు. ఈ బస్సు ప్రమాదంలో 2 సాఫ్ట్వేర్ యువతులు మృతి చెందారు. బస్సులో ధాత్రి అనూషరెడ్డి సజీవ దహనమైపోయారు. ఏపీ తెలంగాణలో తీవ్ర విషాదాన్ని నింపిందని చెప్పుకోవచ్చు. ఈ దుర్ఘటన బస్సు ఎక్కిన కొన్ని గంటలకే మృత్యువుడికి చేరుకున్నారు వీరిద్దరు. కన్నీటి పర్యంతంలో టెక్ ఉద్యోగుల కుటుంబాలు ఉన్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం యావత్ తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదాన్ని నింపిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ దుర్ఘటనలో 2 యంగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మృతి చెందారు. ఏపీలోని బాపట్ల జిల్లా యద్దనపూడి మండలం పూసపాడుకు చెందిన గన్నమనేని ధాత్రి, అలాగే తెలంగాణలోని యాదాద్రి జిల్లా గుండాల మండలం వస్తకొండూరుకు చెందిన అనూషరెడ్డి ఈ దుర్ఘటనలో చనిపోయారు. వీరిద్దరూ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా కూడా పనిచేస్తూ ఉన్నారు. వీరిద్దరూ కూడా మన దీపావళి సందర్భంగా కూడా సొంత స్వస్థలాలకైతే రావడం జరిగింది. తిరుగు ప్రయాణంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. వాళ్ళెవరూ కూడా ఊహించి ఉండరు ఈ ప్రమాదం వాళ్ళని ఈ ప్రమాదంలో, ఈ దారుణమైన ఈ బస్సు ప్రమాదంలో చనిపోతారని ఎవరు కూడా ఊహించుకునుండరు. వాళ్ళకి చాలా భవిష్యత్తు ఉంది. వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించి కూడా చాలా కలలు వాళ్ళు కనుంటారు, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా కనుంటారు. ఇరు కుటుంబాల్లో కూడా ఈ దుర్ఘటన ఒక తీవ్ర విషాదాన్ని నింపింది అని చెప్పుకోవచ్చు. ఒక డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఈరోజు 19 మంది ఈరోజు సజీవ దహనమైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ డ్రైవర్ నిర్లక్ష్యం చాలా కొట్టొచ్చినట్టుగా కూడా కనిపిస్తుంది. దీంతో పాటుగా ఏది వి కావేరీ యాజమాన్యం ఏదైతే ఉందో ట్రావెల్స్ బస్సు యాజమాన్యం కూడా వాళ్ళ నిర్లక్ష్యం కూడా ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ బైక్ రైడర్ కూడా ఎవరున్నారో తను కూడా చనిపోయిన పరిస్థితి అయితే ఈరోజు నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఈ దుర్ఘటనలో, ఈ దారుణమైన దుర్ఘటనలో 2 టెకీలు కూడా చనిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇరు కుటుంబాల్లో కూడా తీవ్ర విషాదాన్ని నింపిందని కూడా చెప్పుకోవచ్చు. వారి గ్రామాల్లో అయితే తీవ్ర విషాదం అలుముకుందని కూడా చెప్పుకోవచ్చు. ధాత్రి ఇటీవల హైదరాబాద్లోని మేనమామ ఇంటికైతే రావడం జరిగింది. అక్కడి నుంచి తను బెంగళూరు వెళ్లేందుకు నిన్న రాత్రి వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్ ఎక్కి ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. దీంతో పాటుగా అనూషారెడ్డిది కూడా యాదాద్రి జిల్లాగా తెలుస్తోంది. తను ఖైరతాబాద్ ఏదైతే ఉందో అక్కడ తను బస్సు ఎక్కినట్లుగా కూడా తెలుస్తోంది. ఇదే బస్సులో 2 కూడా వెళ్ళడం జరిగింది. దీపావళికి స్వగ్రామానికి వచ్చిన ఆమె అనూష కూడా గురువారం రాత్రి బెంగళూరుకు బయలుదేరడం జరిగింది. ఈ దుర్ఘటనలో కూడా 2 ఒక్కసారిగా అనుకోకుండా కూడా మృతి చెందారు. ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లో ఈ మృతితో కూడా వారి కుటుంబాల్లో కూడా తీవ్ర విషాదం నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. అనూష మృతితో ఆమె తల్లిదండ్రులు కూడా కన్నీటి పర్యంతం అవుతున్న ఇదైతే మనకి కనిపిస్తూ ఉంది.